తెలంగాణ కాంగ్రెస్ 23 నాటికి అవన్నీ ఇప్పుడు మేము అన్ని చెప్పిన మైనారిటీ స్కాలర్షిప్ అన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడే ఫస్ట్ వర్డ్స్ అని మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ ఏమని చెప్పినామంటే కాంగ్రెస్ ప్రభుత్వమా ఏ ప్రభుత్వం అనేది కాకుండా ఫస్టే మీకు 23 తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రణాళిక మరియు మైనార్టీల ప్రకటనలో మైనార్టీలకు ముఖ్యంగా ముస్లిం సమాజిక అనేక ముఖ్యమైన హామీలు ఇచ్చింది. ఆ హామీలు ఆధారంగా మైనార్టీ ప్రజలు కాంగ్రెస్ పై తమ విశ్వాసాన్ని పూర్తిగా వ్యక్తం చేశారు. అయిపోయింది కదా. అయిన తర్వాత అందులో కొంత భాగంగా మాత్రమే చేయగలుగుతున్నారు తప్ప పూర్తిగా వారు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నారు. దాదాపు అన్నిట్లో కాకుండా కూడా కొంతవరకు అయింది, కానీ మెజార్టీ హామీలు మాత్రం ఏది ఆచరణలోకి రాలేదు. అయితే సంప్రదించాలి. ఇప్పుడు జమీయత్ ఉలమా స్టేట్ ప్రెసిడెంట్, ఇప్పుడు మైనార్టీ స్టేట్ వైజ్ మొత్తంలో కూడా ఎవరిని చూసి కాంగ్రెస్ ఏ పార్టీకైనా ఓటేసిందంటే జమీయత్ ఉలమా ఎలక్షన్ కంటే ముందు జమీయత్ ఉలమా ఎక్కడ చేస్తుంది, జమీయత్ ఉలమా ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తుంది, ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనేది చూస్తారు. ఇవన్నీ అమలు చేస్తారనే ఉద్దేశంతో జమీయత్ ఉలమా ఏంటంటే సపోర్ట్ చేయడం జరిగింది. ఇంకా 2.5 ఏళ్ళు టైం ఉన్నది కాబట్టి ఈ 2.5 ఏళ్లలో ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన. జమీయత్ ఉలమా అధ్యక్షులు వారితో చర్చించి జమీయత్ ఉలమా ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తేనేమో బాగుంటది. లేని పక్షానో ఇప్పుడే మౌలానా గారు చెప్పారు, మేము దీన్ని మళ్ళీ రేపు చెప్పలేదు కదా అనకుండా పూర్తి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటది. దీన్ని కింది స్థాయి నుంచి మళ్ళీ దాన్ని బలోపేతం చేయడానికి మరొకసారి ఉద్యమం చేయాల్సి